विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी प्रिय शिष्यम् अचलाम्बदीचितम् ऐजलक्ष्माम्बनामाख्यं सद्गुरुते नमो नमः। श्रीराजयोगी गुरु शिष्यं सहजानन्ददीक्षितम् इసుకపల్లె श्री नरसिंहचर्मनामाख्यं सद्गुरुते नमो नमः। श्रीराजयोगी गुरु शिष्यं निर्गुणाम्बदीक्षितम् इసుకపల్లె श्री रत्नमाम्बनाम योगीन्द्रं सद्गुरुते नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्णसान्दीपमध्यमं श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परं वन्दे గురుపరంపరం। ఈ క్షేత్రపాలకులైనటువంటి మా అయ్యగారికి మేనమామైనటువంటి వారు నిజానంద నరసింహార్యుల వారి పాదపద్మములకు నా యొక్క ద్వాదశ నమస్కారములు చేస్తూ, మా అమ్మతో సమానమైనటువంటి మాతృమూర్తి అయినటువంటి మీనాక్షమ్మ గారి పాదపద్మములకు నా యొక్క నమస్కారములు చేస్తూ, మరి వాళ్ళ గర్భసంజాతులైనటువంటి శుద్ధానంద సురేశయ్య గారి పాదపద్మములకు కూడా నా యొక్క నమస్కారములు చేస్తూ, ఇక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నమస్సుమాన్యులు అర్పిస్తూ, ఈ సభ ఎట్లా ఉంది ఇప్పుడు అంటే, చాలామంది ప్రాథమిక విద్యార్థులే ఉన్నారు, హై స్కూల్ విద్యార్థులు, కాలేజీ విద్యార్థులు అంతా వెళ్ళిపోయింది. కాబట్టి ఇలా తగినటువంటి మాటలే చెప్తేనే అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళకి ఏమి చెప్పాలా అంటే, 5 నిమిషాల్లోనే ముగియాల, మళ్ళీ ఏమి ఎక్కువ కాకుండా ఇప్పుడు 2 నిమిషాలు అయిపోయింది. అయితే ఎరుకను విడనాడిన పురుషుని స్థితి ఎట్టిదనిన పొందుగా వినుము, సరిపడదనకను సరిగా వర్తింపుతుండు సమరాస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్ పరిపారి విధముల పరువులు పెట్టాడు మరి వైరాగ్యము చేత మానుకోనున్నాడు సమరాస బుద్ధిన్ కార్యములందు సహజ ప్రవృద్ధిన్. అన్న భోజపన్న సభ ఇక్కడ పెట్టుకుని అక్కడ ఉన్నారు కదన్నా, ఇక ఒకసారి చూడండి, లేకుండా మీరు బయటకన్నా వెళ్ళిపోండి. పెద్దలు ఏమనుకోవాలి మీ గురించి? పెద్దలకు గౌరవం వేయకుంటే మీరు భక్తులా? పరిపూర్ణము ఎరక నేర్చిపెట్టే విధానము. ఏ అచల గురువులను ఆశ్రయించినా ఈ 3 మాటలే చెప్పేది, 4వ మాట రాదు. కాబట్టి ఎరకంటే నేనంటే ఏమి? అహమే. కాబట్టి అహమన్నా నేనన్నా ఎరకన్నా 3 ఒక్కటే. అయితే పాండవులు అరణ్యవాసము చేసేటప్పుడు అరణ్యవాసం ముగించుకొని 13 సంవత్సరములు 14వ సంవత్సరం అజ్ఞాతవాసం గడపల్ల. అజ్ఞాతవాసం గడిపేటప్పుడు ధర్మరాజు ఆలోచన చేసినాడు, ఎక్కడైతే ఈ అజ్ఞాతవాసం ముగించుకున్నారనేటువంటి ఉద్దేశంతో ఆలోచన చేస్తే సర్వ విధాల ఒక విరాట్ రాజు తప్పనిస్తే ఇక్కడ ఏ రాజులు మంచివాళ్ళు కాదు అంటున్న నిర్ణయం చేసుకొని 5 మంది అన్నదమ్ములు వాళ్ళ భార్య అయినటువంటి ద్రౌపదీదేవి ఒకరినకొకరు ఆ విరాట్ రాజు దగ్గరికి పోయి కొలువు నిలబడినారు. కొలువు నిలబడి
అజ్ఞాతవాసం అయిపోయేంత వరకు అంటే 1 సంవత్సరం వరకు అజ్ఞాతవాసం చేసినారు. అజ్ఞాతవాసం ఎట్లా చేసినారు అంటే ఎరక అనేటి నేననే అహంకారాన్ని తీసి గడ్డబెట్టినందువల్లనే అక్కడ అజ్ఞాతవాసం ఎలగొట్టుకున్నారు. ఎందుకు? నేను ధర్మరాజునంటే విరాటరాజు పెట్టుకుంటాడా? పెట్టుకోడు. నేను భీమునంటే విరాటరాజు పెట్టుకుంటాడా? పెట్టుకోడు. నేను అర్జునునంటే ఇంకా అతని పాదాలే పట్టుకుంటాడు. మరి నకుల సహాదేవుడు కూడా, మరి ద్రౌపది కూడా, వీళ్ళందరూ నేననేటువంటి ఆహాన్ని తీసి గడ్డబెట్టినందువల్లనే సంవత్సరము కాలము అజ్ఞాతవాసము ఆడ ఎర్రగొట్టుకొని సంవత్సరం అయిన తర్వాత బయట పడినారు. కాబట్టి అటువంటి మహానుభావులు ఎవరు వాళ్ళు అంటే దోమ లాంటి వాడు విరాటరాజు, ఏనుగ లాంటి వాళ్ళు పాండవులు. అటువంటి వాళ్ళు నేననే దాన్ని గడ్డకి తీసిపెట్టి ఆ విరాటరాజు యొక్క కొలువులోన వాళ్ళ అజ్ఞాతవాసం ముగించుకుంటారు. కాబట్టి మనమందరం కూడా ఎంత లేచినటువంటి వాళ్ళం, ఎంత తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళం, ఎంత కోటీశ్వరులమైనా కూడా ఖచ్చితంగా అహంకారాన్ని రహితపరుచుకుంటేనే మనం ఏ దానికి ఆశించి గురుపాదం పట్టినామో ఆ ఫలము తొందరగా లభ్యమవుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఇంతట్లో నా ఉపన్యాసం విరమించుకుంటాను.